Hello, hi, this is Mahas Learning Corner. Today I would like to discuss about NMMS Mental Ability Verbal Section from previous question paper 2021. Questions from all models in one video. If you haven't yet subscribed this channel, please subscribe now. Please tap the bell icon to get notifications of my next videos. Thank you. మ్యాట్లో ఒక పార్ట్ వర్డ్ ఎనాలజీ. సీడ్స్ ఈజ్ టు ప్లాంట్స్ యాజ్ బర్డ్స్ ఈజ్ టు డాష్. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ మధ్య రిలేషను, వాటి మధ్య పోలికేంటో చూడాలి. ఈ రెండిటికి మరియు ఈ రెండిటికి. సీడ్స్ నుంచి మనకేమో ప్లాంట్స్ వస్తాయి, సీడ్స్ నుంచి ప్లాంట్స్ వస్తాయి. బర్డ్స్ మొగ్గల నుంచి ఏమొస్తాయి? ఆప్షన్స్. బర్డ్స్ నుంచి రూట్స్ వస్తాయా, లీవ్స్ వస్తాయా, స్టెమ్ వస్తుందా, ఫ్లవర్స్ వస్తాయా? మొగ్గల నుంచి మనకు తెలుసు ఫ్లవర్స్ వస్తాయి. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా ఈజీగా ఈ పార్ట్ నుంచి మనం మార్క్స్ పొందొచ్చు. సెకండ్ క్వశ్చన్ చూడండి. కోర్ట్ ఈజ్ టు జస్టిస్ యాజ్ స్కూల్ ఈజ్ టు డాష్. కోర్టులో మనకి జస్టిస్ దొరుకుతుంది, మరి స్కూల్లో ఏం దొరుకుతుంది? స్కూల్లో టీచరా, స్టూడెంటా, హెడ్ మాస్టరా, ఎడ్యుకేషనా? మనకి స్కూల్లో ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఇక్కడ కోర్టులో ఏ జడ్జా, లాయర్ ఇలాంటి పర్సన్స్ ఇస్తే స్కూల్లో కూడా మనం పర్సన్స్ని రాయాలి. ఇక్కడ కోర్టులో జస్టిస్ అని ఇచ్చారు కాబట్టి స్కూల్లో మనకి ఎడ్యుకేషన్ దొరుకుతుంది అని రాయాలన్నమాట. స్కూల్లో టీచర్ ఉంటారు, స్టూడెంట్ ఉంటారు, హెడ్ మాస్టర్ కూడా ఉంటారు, కానీ ఇక్కడ మనం ఎడ్యుకేషన్ దొరుకుతుంది అన్నదే రాయాలన్నమాట. ఇక్కడ పర్సన్ అడగలేదు కాబట్టి, కోర్టులో జస్టిస్ అన్నారు కాబట్టి స్కూల్లో ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. మ్యాట్లో వెర్బల్ సెక్షన్లో మిస్సింగ్ క్యారెక్టర్ అనేది ఒక పార్టు. ఇవి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇవ్వబడిన క్వశ్చన్లో 3 ట్రయాంగిల్స్ ఇచ్చారు. 3 ట్రయాంగిల్స్లో అవుట్ సైడ్ 3 నెంబర్స్, ఇన్సైడ్ కూడా ఒక నెంబర్ ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ అలాగే. ఈ ట్రయాంగిల్లో మాత్రం అవుట్ సైడ్ సైడ్స్ పై 3 నెంబర్స్ ఇచ్చి ఇన్సైడ్ మనం మిస్సింగ్ క్యారెక్టర్ అనమాట. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ అవుట్ సైడ్ నెంబర్స్కి ఇన్సైడ్ నెంబర్కి ఏదైనా రిలేషన్ ఉందా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, క్రింద ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటి మధ్య రిలేషన్ ఏంటో చూద్దాం. ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేసి చూద్దాం. 5 × 6 × 4 చేస్తే 5 6 = 30, 34 = 120. ఈ 120ని 10 చేత డివైడ్ చేద్దాం. ఆన్సరు 12. మధ్యలో ఉన్న ఫిగరు వచ్చింది. ఇప్పుడు వీటిని కూడా అలాగే ట్రై చేద్దాం. 6 × 7 × 5. 6 7 = 42, 42 5 = 210. 210 కూడా 210 కూడా 10 చేత డివైడ్ చేద్దాం. 0 0 కట్ అయితే ఆన్సర్ 21. ఇక్కడ 21 ఉంది. సేమ్ ఈ రెండింటిని ఎలా చేసామో ఇది కూడా అలా ట్రై చేద్దాం. 4 × 8 × 10. 4 × 8 × 10. 4 8 = 32, 32 10 = 320. ఈ 320ని 10 చేత డివైడ్ చేసినప్పుడు ఆన్సర్ మనకి 32 వచ్చింది. అంటే ఇక్కడ మనకు మిస్సింగ్ క్యారెక్టర్ 32 అనమాట. ఈ క్రింది ఆప్షన్లో ఎక్కడ 32 ఉంది? థర్డ్ ఆప్షన్లో ఉంది. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మిస్సింగ్ క్యారెక్టర్లో ఒక క్వశ్చన్. ఇక్కడ 3 వై షేప్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ 13, 19 క్రింద 4 ఉంది. 71, 9 క్రింద 10 ఉంది. 128, 32 క్రింద క్వశ్చన్ మార్క్ ఉంది. ఇది మిస్సింగ్ క్యారెక్టర్. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్రింద ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండిటికి క్రిందనున్న నెంబర్కి మధ్య ఏదైనా రిలేషన్ ఉందా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 13ని 19ని ప్లస్ చేద్దాం. 13 + 19 = 32. ఈ 32ని ఏం చేస్తే 4 వస్తుంది? 32 ÷ 8. 8 చేత డివైడ్ చేసినప్పుడు 8 4 = 32. 4 అనమాట ఆన్సర్. అంటే క్రింద 4 వచ్చింది కదా. అదేవిధంగా మనం రెండో చేద్దాం. 71 + 9 = 80. 80ని కూడా 8 చేత డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 8 టేబుల్లో 8 10s = 80. 10 వచ్చి ఇక్కడ 10 ఉంది. అదేవిధంగా ఇది కూడా అలా చేద్దాం.
128 ప్లస్ 32 ఈజ్ ఈక్వల్ టు 160. రెండింటిని యాడ్ చేస్తే 160 వస్తుంది. ఈ 160ని మనం మళ్ళా 8 చేత డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే 8 20s are 160. అంటే 8 టేబుల్లో 8 20s are 160 వస్తుంది. అంటే ఆన్సర్ మనకు 20 వచ్చింది. ఈ ఆప్షన్లో 20 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాట్లో ఇంకొక పార్ట్ అరిథమెటిక్ క్యాలిక్యులేషన్స్. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. 0.013 ఇంటూ 0.000 zeros తర్వాత 8 ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ 4 ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు జీరోస్ వదిలేసి ఈ లాస్ట్ 13 ఉంది కదా, ఇంటూ 8, 13 ఇంటూ 8 చేయాలి. 13 ఇంటూ 8 ఎంత? 104. చూడండి ఇక్కడ ఆప్షన్స్లో అన్నిట్లో 104 ఉంది. అయితే మనం పాయింట్ డెసిమల్ ప్లేస్లో ఈ 2 నెంబర్స్లో కూడా పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయో గమనించుకోవాలి. పాయింట్ తర్వాత ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 4 ఉన్నాయి. అంటే 7 digits ఉండాలన్నమాట పాయింట్ తర్వాత. ఆ విధంగా మనం ఇక్కడ ఆల్రెడీ 3 digits ఉన్నాయి కదా, మనం ఏమైనా 4 zeros వేసుకోవాలి. ఇది మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఇప్పుడు పాయింట్ తర్వాత 1 2 3 4 5 6 7 digitsతో మనకి డెసిమల్ నెంబర్ వచ్చింది. కాబట్టి ఇది ఎక్కడ ఉందో మనం గమనించుకుంటే ఇక్కడ ఆప్షన్ 1లో ఈ నెంబరు ఉంది. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అరిథమెటిక్ క్యాలిక్యులేషన్స్లో ఇంకొక క్వశ్చన్ 4 cube ప్లస్ 6 square by 25 ఈజ్ ఈక్వల్ టు ఎంత? క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారు, దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. 4ని 3 times, 4 into 4 into 4 ఎంత? 4 4s are 16, 16 4s are 64 ప్లస్ 6 6s are 36, 6 into 6, 6 6s are 36. క్రింద 25 ఉంది కదా, 25 వేసుకుంటాం. ఇప్పుడు 64 ప్లస్ 36 ఎంత? 100. ఎంత? 100. 100ని కింద 25 చేత డివైడ్ చేస్తే ఆన్సర్ 25 4s are 100. ఆన్సర్ ఎంత? 4 వచ్చింది. మనకి ఆప్షన్స్లో ఆప్షన్ 1లో 4 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాట్లో ఇంకొక పార్ట్ నెంబర్ సిరీస్. ఇక్కడ కొన్ని నెంబర్స్ని ఇస్తారు, వాటి మధ్య మనం రిలేషన్షిప్ ఏంటో కనుక్కొని చివరి సిరీస్లో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కదా, ఇక్కడ ఏమొస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు వీటి మధ్య రిలేషన్ కనుక్కుందాం. ఇక్కడ చూడండి, 4కి 6కి డిఫరెన్స్ ఎంత? +2. 4 + 2 6. ఇప్పుడు 6కి 12కి మధ్య డిఫరెన్స్ ఎక్కువగా ఉంది. మరి 6 12 మధ్య ఇంటూ 2, 6 2s are 12. ఇక్కడ +2, ఇక్కడ ఇంటూ 2. మళ్ళీ 12కి 14కి మధ్య డిఫరెన్స్ +2. 12కి ప్లస్ చేసాం ఇక్కడ. 12 + 2 ఈజ్ ఈక్వల్ టు 14. 14కి 28, 14 2s are మల్టిప్లై చేయాలి. 14 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 28. మళ్ళీ 28కి 30కి డిఫరెన్స్ 2 కదా, +2. 28 + 2 ఈజ్ ఈక్వల్ టు 30. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చూడండి, +2 ఇంటూ 2, +2 ఇంటూ 2, +2 ఇక్కడ ఏముండాలి? ఇంటూ 2. 30 ఇంటూ 2, 30 ఇంటూ 2 ఎంత? 2 zeros 0, 2 3s are 60. ఆన్సర్ 60 అనమాట. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెంబర్ సిరీస్లో ఇంకొక క్వశ్చన్ 6 11 21 36 56 సిరీస్లో లాస్ట్ది అడిగారు. ఒక్కోసారి మధ్యలో ఉన్నది కూడా మనకి అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఇప్పుడు వీటి మధ్య ఉన్న రిలేషన్ కూడా ఒకసారి చూద్దాం. 6 11, 6కి 11కి మధ్య డిఫరెన్స్ ఎంత? 5. 6కి 5 యాడ్ చేస్తే 11 వస్తుంది. ఇప్పుడు 11కి 21కి డిఫరెన్స్ ఎంత? 21 నుంచి 11 తీస్తే 10. అంటే 11కి 10 యాడ్ చేస్తే 21 వస్తుంది. ఇప్పుడు 21 36కి మధ్య డిఫరెన్స్ 15. 21కి 15 యాడ్ చేస్తే 36 వస్తుంది. ఇప్పుడు 36కి 56కి డిఫరెన్స్ 20. 36కి 20 యాడ్ చేస్తే 56. చూసారా? 5 10 15 20 ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 5 అనమాట. 5 10 15 20 ఇక్కడ ఎంత ఉండాలి? +25 ఉండాలి.
అంటే 56కి 25 యాడ్ చేయాలి. 56 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 11, 81. ఆన్సర్ ఈజ్ 81. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాథ్లో మరి ఒక పార్ట్ బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇస్తారు, అది చూడండి. 65కి 7 యాడ్ చేస్తే 72, 63 5 ఇంకా ఎక్కువ బిగ్ నెంబర్ వస్తుంది. ఈ రెండు బ్యాలెన్స్డ్ కాదు. ఇప్పుడు మనం దీన్ని బ్యాలెన్స్ చేయాలన్నమాట క్రింది ఆప్షన్స్ యూస్ చేసుకొని. క్రింద ఆప్షన్స్లో ఫస్ట్ది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ప్లస్ ప్లేస్లో ఈజ్ ఈక్వల్ టు ప్లేస్లో ప్లస్, ఇంటూ ప్లేస్లో మైనస్ వేసి చేయాలి. అది అవ్వకపోతే సెకండ్, థర్డ్, ఫోర్త్ అలాగా మనం క్విక్గా క్యాలిక్యులేషన్ చేసుకొని ఆన్సర్ని ఈజీగా పొందొచ్చు. ఇప్పుడు ఫస్ట్ది మనం చేద్దాం. 65 ప్లస్ ప్లేస్లో ఈజ్ ఈక్వల్ టు పెడదాం. ఈజ్ ఈక్వల్ టు 7 ఈజ్ ఈక్వల్ టు ప్లేస్లో ప్లస్, 63 ఇంటూ ప్లేస్లో మైనస్ 5. ఇప్పుడు చేస్తే 7 ప్లస్ 63 ఎంత? 70. 70లోంచి -5 చేస్తే 65 వచ్చింది. ఇక్కడ 65 ఉంది, ఇక్కడ కూడా 65 ఉంది. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో మనం ఫస్ట్ ఆప్షన్లోనే ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్. బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్లో ఇంకొక క్వశ్చన్. 40 + 8 8 × 3 ఈజ్ ఈక్వల్ టు 2. ఇది బ్యాలెన్స్డ్గా లేదు. ఈ ఆప్షన్స్ యూస్ చేసి మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఆప్షన్స్లో డివైడెడ్ బై ఉన్నప్పుడు మనం ఈజీగా వాటిని కరెక్ట్ కదా చూడొచ్చు. ఇక్కడ చూడండి, థర్డ్ ప్లేస్లో డివైడెడ్ బై ఉంది కదా. ఇక్కడ 3కి 2కి మధ్యలో మనం డివైడెడ్ బై పెడితే ఇది మనం ఈజీగా డివిజిబుల్ అయ్యేది కాదు. సో ఫస్ట్ ఆప్షన్ కానట్టు అనమాట. ఇప్పుడు సెకండ్లో చూడండి, ఫస్ట్ డివైడెడ్ బై ఉంది అంటే ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఈ సెకండ్ ఆప్షన్లో ఉన్న సైన్స్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 40 ప్లస్ ప్లేస్లో డివైడెడ్ బై ఇంటూ ప్లేస్లో ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ ఈక్వల్ టు ప్లేస్లో ప్లస్ 3 + 2. ఇక్కడ చూడండి, 40ని 8 చేత డివైడ్ చేస్తే 8 5 = 45 వచ్చింది. ఇక్కడ 3 + 2 చేసిన 5 వస్తుంది. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS. అంటే మనకి ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోయింది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా అవ్వకపోతే థర్డ్ ఆప్షన్కి వెళ్ళాలి, తర్వాత ఫోర్త్ ఆప్షన్. ఏదో ఒక ఆప్షన్లో ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ప్రాక్టీస్ ద్వారా క్విక్గా మనం క్యాలిక్యులేషన్ చేస్తూ మన ఆప్షన్స్ని కరెక్ట్గా చూస్ చేయొచ్చు. I hope you enjoyed this video. If you did, please subscribe this channel. Thank you.